హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా బలపడడం జరిగింది. సో, ఎట్టకేలకి 2 రోజుల క్రితము ఈ యొక్క వాయుగుండం అనేది ఒడిశా తీరాల మధ్యలో తీరం కూడా దాటేసింది. అయినప్పటికీ గత 2 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ పలుచోట్ల చెదురుమదురు వర్షాలనేటువంటివి కురుస్తూనే ఉన్నాయి. మరొక వైపు ఈ యొక్క మహారాష్ట్ర, పూణే, ముంబై ఈ నగరాల్లో వర్షాలనేటువంటివి ముంచెత్తుతున్నాయన్నమాట. సో, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఫ్లడ్స్ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, ఇక రాగల 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెదర్ అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశం ఉండొచ్చు? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు అవుతుంది? మరొక వైపు గాలులు కూడా బలంగా అయితే వీస్తూ ఉన్నాయన్నమాట. సో, ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి ఈదురుగాలుల వర్షాలు పడతాయి? ఓకేనా? సో, ఇలాగా వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వెదర్ అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. మీరు ఇన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రికమెండ్ చేస్తుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా ఒకసారి జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఆ వాయుగుండం అనేది తీరం కూడా దాటేసిందనమాట. మరొక వైపు మనకు ఈ యొక్క ఋతుపవనాలు మొత్తం దేశవ్యాప్తంగా కొంచెం కొంచెంగా మొత్తం విస్తరించడంతో సో, వర్షాలనేటువంటివి అక్కడక్కడ పడుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా. ఓకేనా? సో, మెయిన్‌గా మనకు ఈ ముంబయి, పూణే, మహారాష్ట్ర నెక్స్ట్ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు. సో, వీటన్నిటికి కూడా కొంచెం భారీ వర్షాలనేటువంటివి కురుస్తూనే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇక మెయిన్‌గా మనకు మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాగల 24 గంటల పాటు వాతావరణం అనేది ఎలా ఉంటుందో వన్ బై వన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, నిన్నటి రోజున ఏపీలో ఈ శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మరొక వైపు ఈ రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా సో, నిన్న అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుములు, మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురిశాయి. ఇక రాగల 24 గంటల పాటు వెదర్ అనేది ఎలా ఉంటుందో వన్స్ మనం ఈ రిపోర్ట్స్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. అనగా ఈరోజు 8వ తారీఖున. ఏపీలో ఈరోజు ఉదయం నుండి కూడా వాతావరణం మేఘావృతమై ఉండి కొంతసేపు ఎండ రావడం, కొంతసేపు క్లైమేట్ మొత్తం కూడా చల్లదనంగా ఉండటం. సో, కొన్ని కొన్ని ఏరియాల్లో గాలులు కూడా కొంచెం బలంగానే వీస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, మెయిన్‌గా వచ్చేసి ఈ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వాతావరణం అనేది మేఘావృతమైతే ఉందన్నమాట. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎండ కొంచెం ఎక్కువగా కాసినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మార్నింగ్ నుంచి కూడా ఇప్పటికీ కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదు అవుతోంది. అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ఈ ఏరియాల్లో కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ కొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం లైట్ రైన్ అయితే పడేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? పొద్దున్నుంచి కూడా. సో, అయితే ప్రెజెంట్ చూడొచ్చు ఈ ఏపీలో మాత్రము విశాఖపట్నం ఏరియాలో అక్కడక్కడ లైట్ రైన్ అయితే పడుతుంది. ఇంకెక్కడా కూడా వర్షం పడేందుకు అవకాశం అయితే కనబడడం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడొచ్చు తెలంగాణలో ఈ నాందేడు, వరంగల్ అలాగే ఈ సోలాపూర్, అహ్మదాబాద్ కావచ్చు, సిరిసిల్ల, మహబూబ్ నగరు ఓకేనా? రామగూడెం, యాదాద్రి ఈ యొక్క ఏరియాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం లైట్ రెయిన్ అయితే పడుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం
ఉందన్నమాట ప్రజెంట్ ఈ టైంకి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. ఈరోజు సాయంత్రమే ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో కూడా ఏపీలో మాత్రం ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లలో ఏపీలో రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో సో పడితే మనకు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం పడొచ్చు. లేదంటే క్లైమేట్ మొత్తం కూడా చల్లదనంగా ఉంటుందన్నమాట. ఈరోజు సాయంత్రం ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో. తెలంగాణలో మాత్రము ఈ నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, నారాయణపేట్ ఈ జిల్లాల్లో రెయిన్ అనేది తప్పకుండా పడుతుంది. రిమైనింగ్ ఈ హైదరాబాదు, మహబూబ్ నగర్, వరంగల్ ఈ డిస్ట్రిక్ట్స్‌లలో మాత్రం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు అర్ధరాత్రి ఒక 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో మాత్రం ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదయ్యి సో కొంచెం గాలి అనేటువంటివి బలంగా వీచేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. తెలంగాణలో మాత్రము ఇటు సైడ్ మనకు ఈ నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాదు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి ఈ యొక్క ఏరియాల దాకా కూడా అక్కడక్కడ పలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఇటు సైడ్ వచ్చేసి ఈ సూర్యాపేట, ఖమ్మము, కొత్తగూడెము అలాగే వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి ఈ ఏరియాలలో మాత్రం అక్కడక్కడ సో కొన్ని ప్రాంతాల్లో లైట్ రైన్ నమోదైనప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రము చల్లదనమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈరోజు అర్ధరాత్రి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు అనగా 9వ తారీఖున తెల్లవారుజామున 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో కూడా ఏపీలో ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ లైట్ రైన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఈ తెలంగాణ స్టేట్లో హైదరాబాదు, మహబూబ్ నగర్, నాందేడు, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మల్కజ్గిరి ఈ ఏరియాలలో అక్కడక్కడ కొంచెం భారీ వర్షం పడేందుకు అవకాశం అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఈ అరేబియా మహాసముద్రం తీరానికి ఆనుకొని ఒక ద్రోణిలాగా విస్తరించి ఉంది. ఓకేనా. సో ఇప్పటికే ఈ ముంబై కావచ్చు, పూణే, మహారాష్ట్ర ఇదంతా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రజెంట్. ఓకేనా. దాని ఎఫెక్ట్ వల్ల తెలంగాణకు కొంచెం రెయిన్స్ అనేటువంటివి ఎక్కువగా పడవచ్చు ఏపీతో పోల్చుకుంటే. ఓకేనా. సో ఎప్పటికప్పుడు నేను మీకు రిపోర్ట్స్ అనేటువంటి రెగ్యులర్గా అందజేస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ ఇది చూడొచ్చు. రేపు మధ్యాహ్నం 1:30, 2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో తెలంగాణలో కొంచెం అక్కడక్కడ పడితే చెదురుమదురుగా వర్షాలు పడతాయి. ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ, గోదావరి డిస్ట్రిక్ట్స్లో చెదురుమదురు వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో, రాయలసీమ జిల్లాలో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. రేపు మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో మాత్రం లైట్ ఎండ్ అనేది కూడా వచ్చేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇది చూడొచ్చు. రేపు సాయంత్రమే ఒక 6 గంటల సమయంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో మొత్తం కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి చల్లదనం ఉంటుంది. చల్లదనంగా అయితే ఉంటుందన్నమాట వెదర్ అనే మొత్తం కూడా. సో కొన్ని ఏరియాల్లో ఎండ ఉంటుంది. మిగిలినటువంటి జిల్లాల్లో మొత్తం కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. తెలంగాణలో కూడా సేమ్ ఇంతే అండి. కొన్ని జిల్లాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి మరికొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదు అయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట రేపు రాత్రికి సంబంధించి. ఓకేనా. సో ఇలా అయితే ఉన్నాయండి మనకు రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి మీకు రెగ్యులర్గా కూడా ఈ రిపోర్ట్స్ అనేటువంటివి నేను ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.